మా చిరకాల మిత్రుడు అనుకోకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళ మిసెస్ నిర్మల మరియు వాళ్ళ కుమారులు అమెరికాలో ఉండి కూడా వారు మనకు మెసేజ్ చేసి ఈరోజు అన్నదానం చేయించామని చెప్పిండ్రు. అలాగా మా మిత్రుడు లింగారెడ్డి గారు వారు మాకు తెలియకుండా నిన్ననే పరిచయం అయ్యిండు. వారు కూడా వారి బర్త్డే సందర్భంగా అన్నదానం వితరణ చేసిండు. స్వీట్స్ కూడా ఇద్దరు వెంకటరమణ గారి పేరు మీద లింగారెడ్డి ఇద్దరు కూడా స్వీట్తో సహా వితరణ చేసారు. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చింతకుట్ల నుంచి వచ్చినాము. 9 రోజులు అవుతుంది మేము ఈ హాస్పిటల్కి వచ్చి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెడుతురు రోజు ఉదయం 8 గంటలకి. చాలా బాగుంటుంది. బేడ్ల కొనాలంటే హాఫ్ అయితే 60 రూపాయలు అన్నము, ఫుల్ భోజనం అయితే 120 రూపాయలు. రోజు కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చినాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లనే పెట్టాలి. చాలా ఇబ్బంది పడతారు లేకపోతే జనాలు. నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి మీల్స్ ఆన్ వీల్స్ 1449 రోజు అంటే 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలో పూర్తి కాబోతుంది. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ అన్నీ కూడా కలిసి మరి తమ యొక్క బాధ్యతగా ఏ రోజైతే వారు కేటాయిస్తున్నామో వారు ఆ రోజు ఇక్కడికి వచ్చి తమ వంతుగా ఇక్కడ వచ్చేటువంటి రోగు సంబంధికులకు ఈ యొక్క ఆహారాన్ని అందించడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు మరి మా బాబాయ్ గట్టిపల్లి రవీందర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో లింగారెడ్డి గారు వారి యొక్క కుమారుడు అమెరికాలో ఉన్నప్పటికీ తమ యొక్క నాన్నగారి మీద ఉన్న ప్రేమతోని ఈ యొక్క దాతృత్వాన్ని ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా మరి పట్టణంలో కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వారి యొక్క దాతృత్వాన్ని అందించడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగి బంధువులు అందరూ కూడా దానికి మరి తమ సహకారంగా అందించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నల్గొండ లయన్స్ ఫ్రీ మీల్స్ ఫౌండేషన్ తరఫున గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి అందుకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 20 క్లబ్బుల నుంచి కూడా ప్రతిరోజు ఒక 3-4 క్లబ్బులు ఆ క్లబ్లో ఉన్న సభ్యులు నాయకులు ఈ కార్యక్రమాన్ని సహకారంగా వారి సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో వారి పాత్ర ఎనలేనిది. అదేవిధంగా వారి బంధువులు వారికి మిత్రులు ఎవరైనా సరే లైన్ మిత్రులు లైనేతర మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని సహకారంగా ఎన్నోసార్లు దాతృత్వం వహించడం ద్వారానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. గత సంవత్సర కాలంగా నేను, అంతకుముందు 2 సంవత్సరాల కాలంగా సతీష్ కుమార్ కోడే గారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా మా కోఆర్డినేటర్లుగా శ్రవణ్ కుమార్ మామిడి గారు మరియు గట్టుపల్లి రవీంద్ర రెడ్డి గారు ఈ సంవత్సరం కార్యక్రమాన్ని సహకారంగా సేవలు అందించడం జరుగుతుంది. మా లైనిస్టిక్ ఇయర్ రేపు జూన్ 30వ తారీఖుతో పూర్తవుతుంది. జూలై 1 నుంచి కొత్త లైనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కొత్త టీం వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త టీం రావడం ద్వారానే ఈ కార్యక్రమాన్ని ఫ్రెష్గా ఉంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ద్వారా అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఫౌండేషన్ అధ్యక్షులుగా మా మొదటి గవర్నర్ జగన్ భీమయ్య గారు మరియు ఉపాధ్యక్షులుగా గోలి అమరేందర్ రెడ్డి గారు, సెక్రటరీగా ఈ కార్యక్రమాన్ని మన ప్రారంభించిన ఆలోచన చేసిన లైన్ మోహన్ రావు తీగల గారు, కోశాధికారిగా మా గురుగారు సతీష్ కుమార్ కోడే గారు ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫౌండేషన్లో ఉన్న 50 మంది లైఫ్ మెంబర్స్ అందరికి కూడా 25,000 చొప్పున విరాళం అందజేసి లైఫ్ మెంబర్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్క లైఫ్ మెంబర్ కూడా ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫ్రీ మీల్స్ ఫౌండేషన్ తరఫున నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని లయన్స్ క్లబ్ మిత్రులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్గొండ నందు పేషెంట్స్ వచ్చేటటువంటి సహాయకులకు 1449 రోజులుగా ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టి అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నిరంతరం ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అంతరాయం లేకుండా 1449 రోజులుగా ప్రతినిత్యం 300 నుండి 350 మంది పేషెంట్ అటెండెంట్కి ఈ యొక్క అల్పాహార వితరణ అందించడం. వేరు వేరు ఊళ్ళ నుంచి అనుకోకుండా ఆపద సమయంలో వచ్చినటువంటి పేషెంట్లు ఉంటారు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఉదయం లేవగానే ఎంతో కొంత మన ఉపశమనం కలిగించే ఆలోచనతో లయన్స్ క్లబ్ వారు నల్గొండ 2022 జూలై 6వ తారీఖున అప్పటి గవర్నర్ మోహన్ రావు తీగల గారి యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం. ఈ 1449 రోజులుగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల మిత్రులు వారి యొక్క పూర్తి సహకారంతో వాళ్ళ బంధుమిత్రులు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను పురస్కరించుకొని దీనికి దాతృత్వం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతుగా సేవలు అందించడం అద్భుతం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.
ముందుగా అందరికీ శుభోదయం అండి. ఈ సందర్భంగా ముందుగా ఇంత గొప్పటి కార్యక్రమానికి పునాది వేసినటువంటి పెద్దలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నేడు ప్రపంచంలో లక్షలాది మంది ఆహారం లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్ని గట్టెక్కించాలనే గొప్ప సదుద్దేశంతో మరి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసి విజయవంతంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈరోజు కొనసాగుతున్న సందర్భం చూస్తున్నాము. మరి అదేవిధంగా చూసుకుంటే మరి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతిరోజు 8 గంటలకు, అంటే ఒక్కరోజు కూడా దాదాపు 4 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఎండ అయినా వాన అయినా ఏదైనా సరే సార్ తప్పకుండా ఇక్కడ 8 గంటలకు వచ్చి ఇక్కడ రోగుల సహాయకులకు మరి తమదైన రీతిలో ఇక్కడ అల్పాహారాన్ని దాతల ద్వారా అందించడం జరుగుతుంది. మరి దీనికి కూడా దాతలు మంచి స్పందన కనబరుస్తున్నారు. మరి సమాజానికి మేమున్నామనే గొప్ప ఒక మెసేజ్ని సమాజంలో వీళ్ళు పాస్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందిస్తున్న ఎవరైతే మన సర్వీస్ కోఆర్డినేటర్స్ కానీ, తర్వాత ఇతరతర మిత్రులు కానీ, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళు వేరే ద్వారం నుంచి విరాళాలు సేకరించి, అంటే సందర్భం ఏదైనా సరే, పుట్టినరోజు కానీ ఇంకేదైనా సందర్భం ఏదైనా సరే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒకరోజు సమాజానికి మేము సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఖర్చు ఎంత అయినా సరే వాళ్ళు వెనకాడని పరిస్థితి ఉంది. మరి ఈరోజు చూసుకుంటే మరి గట్టుపల్లి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 500 పైచీలు కూడా దాతృత్వాలను అందజేయడానికి వారు కృషి చేశారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా సమాజానికి నేనున్నానని చెప్పేసి ఒక గొప్ప మెసేజ్ని పాస్ చేస్తూ తను మరి ఇక్కడ మార్చురి దగ్గర ఎవరైతే బంధువులు వస్తారో వారి కొరకు అక్కడ ఒక షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో. మరి దానికి దాదాపు ₹1,00,000 పైచీలు కూడా మరి నా సహాయం అందించడం. మరి మనము ఎంతకాలం బ్రతుకుంటామని మనకు తెలియదు, కానీ మనిషి తదనంతరం కూడా సమాజంలో గుర్తుండిపోయే విధంగా ఇలాంటి కార్యక్రమాలు అనేవి చాలా దోహదపడుతుంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సామాజిక స్పృహను గుర్తెరగాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.